హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శరత్ టాక్ షో. ఇవాళ మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు ఉన్నారు. వైద్యులని మనకు కనిపించే దేవుళ్ళు అంటారు. పరిస్థితుల వల్ల కోల్పోయిన ఆరోగ్యాన్ని మన ముందు నిలిపి మనకు ఒక కొత్త భవిష్యత్తును ఇస్తారు. ఈ మాటలకి డాక్టర్ శాంతకుమారి గారు ఖచ్చితంగా మరికొంత ఎక్కువే. నవమాసాలు మోసి బిడ్డ కోసం ఎదురు చూసే తల్లులకు వాళ్ల బిడ్డని సమున్నత ఆరోగ్యంగా కళ్ల ముందు నిలిపి వాళ్ళని కలల తీరానికి చేర్చే మన కాలపు ధన్వంతరి డాక్టర్ శాంతకుమారి. అప్పుడే పుట్టిన పసిపిల్లల లేలేత స్పర్శ వంటి మనసుతో ఆమె భర్త ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారి సహధర్మచారిణిగా చేసే సేవారంగంలో చేయూతనిస్తూ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వైద్యురాలు. ఇన్ని విశేషణాలకు కొలువైన డాక్టర్ శాంతకుమారి గారితో శరత్ టాక్ షో చిట్చాట్. సో ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే సమస్యల గురించి మనం మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు శరత్ టాక్ షో. నమస్తే అండి, అందరికీ నమస్కారం. సో ఈ మధ్య ఆడవాళ్ళలో చాలా మందికి అంటే మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది, సంతానలేమి అనేది. దీనికి రీజన్స్ ఏంటి మేడం? అంటే మెయిన్గా ఎక్కువగా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ వచ్చేసి మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒబేసిటీ, వెయిట్ పెరిగిపోతున్నారు పిల్లలు. దానివల్ల ఏమవుతుందంటే పీసీఓడి వస్తుంది అనమాట. అంటే జనరల్గా అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము మా భాషలో. జనరల్గా నీటి బుడగలు అని చెప్తుంటాం అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. ప్రతి నెల యాక్చువల్గా 14th డే 15th డే అట్లా ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాగే రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకు పీరియడ్ కూడా రెగ్యులర్గా రాదనమాట. అది చాలా లేట్గా రిలీజ్ అవ్వటం కానీ, ఓసారి రిలీజ్ అవ్వకోకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ అలా వస్తూ ఉంటుంది అనమాట పీరియడ్. అందుకని మనకు ఫర్టైల్ పీరియడ్ అనేది తెలియదు కాబట్టి మనకు కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావటం అనేది లేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి వచ్చినా కూడా అంటే కొంతమందికి రిస్క్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. దీనికి రీజన్స్ ఏంటి మేడం? అంటే మనకు రిస్క్ అంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలు అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటుంటాం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటుంటాం అనమాట. నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్లో బ్లడ్ లెవెల్స్ కానీ, అంటే హెచ్బి పర్సంటేజ్ కానీ, అలాగే మనకు బీపీ కానీ, షుగర్స్ కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే బిడ్డ గ్రోత్ బాగా ఉండడము, ఆ తర్వాత ఉమ్మునీరు కొంచెం నార్మల్గా ఉండటము, ఇట్లా ఉన్న వాళ్ళని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇందులో ఏమన్నా ఆల్టరేషన్స్ అంటే ఏమన్నా బ్లడ్ తగ్గటం కానీ, అనీమియా అంటుంటాం. మన కంట్రీలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట అనీమియా, రక్తహీనత అని చెప్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మదర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకు ఎక్కువగా బేబీస్లో డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూడా కొద్దిగా వెయిట్ తక్కువగా పుట్టడము ఇట్లా వస్తుంటారు అనమాట. అనీమియా ఒకటి. అలాగే మనకు బీపీ పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. మా దాంట్లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటామంట, PIH అంటామంటే ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే బీపీ అనమాట. నార్మల్గా కాకుండా ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే బీపీ అనమాట. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఏమవుతుందంటే బిడ్డ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఉమ్మనీరు కూడా తగ్గుతుంది. అలాగే లో బర్త్ వెయిట్ పిల్లలు పుడుతుంటారనమాట వీళ్ళకి కూడా. అలాగే బీపీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అంటే వీక్లీ వన్స్ కానీ ఆర్ 2 వారాలకు ఒకసారి కానీ బీపీ వన్స్ స్టార్ట్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే బ్లడ్ టెస్ట్లు అంటే లివర్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు కూడా చెక్ చేస్తుంటాం అనమాట. అంటే ఎక్కువగా పెరుగుతుంది అని అంటే మేము డెలివరీ ప్లాన్ చేస్తాం అట్లా. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కూడా కనిపిస్తూ ఉంటుంది మేడం. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా అంటే ఉండదు. దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా బేబీకి కానీ? అవునండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో చూస్తున్నాము ఈ డయాబెటీస్ అనేది కూడా, షుగర్ అనేది పెరిగిపోతుంది. జనరల్ పాపులేషన్లో కూడా మనకు డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ అనేది మనకు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందన్నమాట. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవటము, అలాగే కూర్చొని ఉండటం వల్ల ఏమంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మనకు తీసుకునే ఫుడ్ కూడా మనకు ఎక్కువగా రిచ్ ఫుడ్ అనమాట. యాక్చువల్గా ప్రోటీన్స్ కానీ అన్నిట్లో కూడా రిచ్ ఫుడ్ తీసుకుంటాం. అది తీసుకోవటం వల్ల మనము ఎక్కువ పని చేయకపోవటం వల్ల షుగర్స్ అన్నీ పెరిగిపోతుంటాయి. ఆ ప్రెగ్నెన్సీలో కొద్దిగా బార్డర్లో ఉన్నప్పుడు కూడా మనకు ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. దాన్ని
అది జీడిఎం అంటాం, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం అనమాట. ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ అనమాట. అది ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది చాలా మందిలో. మరీ ఎక్కువగా ఇన్సులిన్ ఎక్కువగా వాడే వాళ్ళకి మాత్రం కొద్దిగా అట్లనే ఉంటుంది. కొంతమందికి ఏమవుద్దంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కంటే ముందే షుగర్స్ కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో చూసేవాళ్ళం కొంతమందికి షుగర్స్. ఇంతకుముందు లేట్ మ్యారేజెస్, అంటే మ్యారేజెస్ లేట్ అవటం వల్ల ప్రెగ్నెన్సీస్ రావటం లేట్ అవటము, దీనివల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ 30 years కానీ 35 years వచ్చిన వాళ్ళలో మాత్రం ముందే ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ కాదు, నార్మల్ డయాబెటీస్, ఓవర్ డయాబెటీస్ అంటాము. అట్లా వీళ్ళల్లో కూడా మనకు ఎక్కువగా మదర్లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం ట్యాబ్లెట్స్ వాడచ్చు, అలాగే మనకు ఇన్సులిన్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఎక్కువగా ట్యాబ్లెట్స్ అంటే మనకు ఎక్కువ ట్యాబ్లెట్స్, అన్ని ట్యాబ్లెట్స్ వాడలేము, కొన్ని ట్యాబ్లెట్సే వాడతారనమాట. అలాగే చాలా మటుకు మనకు ఎక్కువగా షుగర్స్ పెరుగుతుంటే అన్నమాట ఇన్సులినే వాడతాం. ఇన్సులిన్ అయితేనే మనకు న్యాచురల్గా ఉంటుంది, అలాగే మనకు కంట్రోల్ కూడా బాగా వస్తుంది అనమాట. మన బాడీలో ఇన్సులిన్ న్యాచురల్ ఇన్సులిన్ లాగా మనకు యాక్ట్ అవుతుంటుంది అనమాట. ఇది షుగర్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి, ఎవ్రీడే మానిటరింగ్ ఉండాలన్నమాట. అలాగే మనకు ఇందులో ఎక్కువగా షుగర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా బేబీ డెత్స్ అవుతుంటాయి అన్నమాట. ఐయుడీస్ అంటాం, ఇంట్రా యూట్రైన్ డెత్ అంటాం అనమాట. అంటే బేబీ సడన్గా హార్ట్ బీట్ ఆగిపోయి లోపల కడుపులో బిడ్డ చనిపోతుంటారు అనమాట షుగర్ వల్ల. షుగర్ చెప్పాలంటే షుగర్స్ ఎక్కువ అవటం బిడ్డకు పాయిజన్ లాగా అనమాట చెప్పాలంటే. మదర్కి ఎక్కువ అయితే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. హై షుగర్స్ ఉండకూడదు బేబీస్లో, అందుకని ఎక్స్పోజ్ అవ్వకూడదు బేబీస్లో. అందుకని మేము ఎక్కువ మందికి చెప్తుంటాము. చాలామంది ఏం చేస్తారంటే జ్యూసెస్ తాగుతుంటారు, అలాగే గ్లూకోజ్ తింటుంటారు, గ్లూకోజ్ వేసుకొని తీసుకుంటుంటారు. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి అవసరం లేదనమాట. ఎక్కువగా అంటే మనకు ఏదైనా బాగలేదు, తినట్లేదు, జబ్బు పడ్డారు అన్నప్పుడు మాత్రమే గ్లూకోజ్ కలుపుకొని తాగాలి, లేదంటే జ్యూసెస్ తాగాలన్నమాట. ఎందుకంటే మనకు వెంటనే మనం హై షుగర్స్ తీసుకున్నాం అనుకో, గ్లూకోజ్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అందులో కూడా షుగర్స్ వేస్తారు. అవి తీసుకుంటే ఏమవుతుంది, మన బ్లడ్లో ఉన్న షుగర్స్ చాలా ఫాస్ట్గా రైజ్ అప్ అయిపోతాయి అన్నమాట. అంత ఫాస్ట్ రైజ్ అవ్వకూడదు, స్లోగా రైజ్ ఉండాలి, స్లోగా ఫాల్ ఉండాలన్నమాట. అప్పుడే బేబీకి హెల్తీగా ఉంటుంది అనమాట. అందుకని జ్యూసెస్ కన్నా ఫ్రూట్గా తినమని చెప్తుంటాను. అప్పుడు మనకు దాంట్లో ఫైబర్ ఉంటుంది, మనకు స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది రైజ్ అవుతుంటాయి, మనకు దానివల్ల ఇబ్బంది అనేది ఉండదు. అలాగే మనకు ఫైబర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మనకు మెయిన్గా గట్ కూడా బాగుండాలన్నమాట ప్రెగ్నెన్సీలో. అంటే కాన్స్టిపేషన్ కానీ మోషన్స్ అవటం కానీ ఇలా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ అనేది వాడలేం కాబట్టి మనకు బాగుండాలి. అందుకని ఎక్కువ లిక్విడ్ డైట్, సాఫ్ట్ డైట్ ఎక్కువ యూస్ చేయొద్దని చెప్తాను అనమాట. తగినంతగా మనము ఉడకపెట్టుకొని తినాలి. ఫైబర్ ఉండే డైట్ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు కానీ ఇట్లా చిక్కుడుకాయ, గోడు చిక్కుడు, పెద్ద చిక్కుడు, ఇట్లాంటి పీచు పదార్థాలు, బీరకాయ, ఇట్లాంటి పీచు పదార్థాలు, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటాం. షుగర్స్ ఉన్న వాళ్ళు తర్వాత బేబీ మూమెంట్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మెయిన్గా అంటే 8th 9th monthsలో మెయిన్గా మూమెంట్స్ మానిటర్ చేసుకోమని కౌంట్స్, డైలీ ఫిటల్ మూమెంట్ కౌంట్ అని చెప్తుంటాము. ఈ డైలీ ఫిటల్ మూమెంట్ కౌంట్ మామూలుగా 12 hours 10 మూమెంట్స్ అన్నా ఉండాలి. లేదు అని అంటే మధ్యాహ్నం అంటే మార్నింగ్ ఒక 1 hour, టిఫిన్ చేశాక ఒక 1 hour కౌంట్ చేసుకోవడం, ఆఫ్టర్నూన్ భోజనం చేశాక ఒక 1 hour, నైట్ భోజనం చేశాక ఒక 1 hour కౌంట్ చేసి ఈ 3 hours 10 మూమెంట్స్ ఉండాలన్నమాట. ఏదైనా ఓకే, వాళ్ళ కన్వీనియంట్ బట్టి మనం చూసుకోవచ్చు. మేడం, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో లోపల బేబీ గ్రోత్ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ అంటే తర్వాత ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? బేబీ గ్రోత్ పుట్టిన తర్వాత ఏదైనా లోపాలు వస్తాయి అలా ఉంటే? ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా గ్రోత్ తక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుందండి. దీన్ని మనం IUGR అంటుంటాం అనమాట, ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్. ఇది వచ్చేసి మనకు 7th month తర్వాత అయితే మనకు కొద్దిగా పర్లేదండి. అర్లీ ఆన్సెట్ అంటే మనకు 5th 6th monthలోనే మనకు IUGR వస్తే మాత్రం అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. 7th monthలో వచ్చినప్పుడు మనము దాన్ని గ్రోత్ ఎలా ఉంది అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సీరియల్ స్కాన్స్ చూస్తాం, గ్రోత్ స్కాన్స్ కానీ డాప్లర్ స్కాన్స్ కానీ చెక్ చేస్తుంటాం అనమాట. ఆ గ్రోత్ బాగున్నంత వరకు మనం కంటిన్యూ చేస్తాం. ఏమన్నా బ్లడ్ సప్లై తగ్గుతుంది, బిడ్డకు బ్లడ్ సప్లై తగ్గుతుంది అన్నప్పుడు మనము డెలివరీ ప్లాన్ చేస్తుంటాం.
అలాగే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి 30-40 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోవట్లేదు కదా మేడం. ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో లేట్ మ్యారేజెస్ చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ 26-27 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు 27 ఇయర్స్ తర్వాత అంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే కొత్తగా మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనేసి అనుకుంటూ ఉంటారు. అప్పటికే వాళ్ళకు 30 ఇయర్స్ దాకా వచ్చేస్తుంది. వీళ్ళని ఎల్డర్లీ ప్రైమీ అంటామన్నమాట. అంటే ఏజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 30 ఇయర్స్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు, అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇవి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకి వస్తాయి. నార్మల్గా చాలా మందికి ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా మేడం, ఆడవాళ్ళల్లో కణితలు కానీ లేదంటే గడ్డలు కానీ వస్తూ ఉన్నాయి కడుపులో. ఇవి ఎందుకు వస్తాయి? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? అంటే గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అంటాము మా లాంగ్వేజ్లో. ఇది గర్భసంచిలో గడ్డలు అంటే మనకు గర్భసంచిలో మస్కులర్ లేయర్ ఉంటుంది అనమాట. ఆ లేయర్ నుంచి మనకు మజిల్ అనేది హైపర్ట్రోఫీ అయిపోతే, అంటే ఎక్కువగా గ్రోత్ అయిందంటే మనకు గడ్డలు అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట. ఎక్కువగా గర్భసంచిలో గడ్డలు కానీ, తర్వాత రొమ్ములో గడ్డలు కూడా ఎక్కువగా లేడీస్లో చూస్తుంటాం. ఈ గడ్డలు తయారవటం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అవటం. నార్మల్ పీరియడ్ అప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. కొంతమందికి 10 to 15 days బ్లీడింగ్ అవటము, అలాగే తర్వాత ఎక్కువగా అవటం అనమాట. అంటే బ్లీడింగ్ అంటే క్వాంటిటీ ఎక్కువ అవటం, అంటే క్లాట్స్ గడ్డలుగా అంట కొంతమంది గడ్డలుగా పడుతుంది మాకు బ్లీడింగ్ అనేసి. పెద్ద పెద్ద క్లాట్స్ పడితే మాత్రం ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, అట్లా మనకు పడతాం అనమాట. ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఇలా అవుతుంటుంది. అంటే దాని సైజెస్ బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చూస్తుంటాం అనమాట. చాలామంది పిల్లల్లో ఈ మధ్య పెళ్లి కాని పిల్లల్లో కూడా చూస్తున్నాం అనమాట ఫైబ్రాయిడ్స్ అనేవి. ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అయితే మాత్రం వాటిని సర్జరీ చేసి తీసేస్తుంటాం. వాటిని మయోమెక్టమీ అంటాం అనమాట. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య చాలామంది ఈ ఎగ్జామ్స్ ఉన్నాయని లేదంటే ఏదో పూజలు ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి పీరియడ్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా మేడం. దీనివల్ల ఏమైనా మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయా? ఎక్కువ ఈ మధ్య కాలంలో పోస్ట్పోన్మెంట్ పిల్స్ వాడుతుంటారు అనమాట. అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది లేదంటే గుడికి వెళ్ళాలి అనేసి ఎక్కువ మంది పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి పిల్స్ వాడుతుంటారు. ఎక్కువగా ఈ పిల్స్ వాడటం అనేది సజెస్టబుల్ కాదు. యాక్చువల్గా ఈ పిల్స్ అనేది మనం మెడిసినల్గా వాడుకోవాలి, కానీ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళలో ఇవి పెడుతుంటాము. కానీ ఇది తెలియక జనరల్ పాపులేషన్ వాడుతున్నారనమాట. ఇది మిస్యూజ్ యాక్చువల్గా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మైనర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేసి ఫామ్ అవుతూ ఉంటుంది. మనకు వన్స్ అంటే మంత్ మధ్యలో పీరియడ్ మధ్యలో స్టార్ట్ చేసామనుకో పిల్స్, అంటే బ్లీడింగ్ ఆగటానికని, అది పీరియడ్ వచ్చే టైం వరకు కంటిన్యూ చేయాలి. చాలామందికి తెలియదు, ఆ 2 days వేసుకొని ఆపేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆపేసినాక ఒక 3-4 days తర్వాత నుంచి కొద్దిగా బ్లీడింగ్ అవ్వటం అనేది చూస్తుంటాం అనమాట. అంటే జనరల్ ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి. కానీ ఎక్కువ లాంగ్ టర్మ్గా వాడటం అనేది మంచిది కాదు. లైక్ కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడ్ అవుతూ ఉంటుంది మేడం. అంటే నార్మల్గా బ్లీడ్ అవ్వకూడదు కదా, సో చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటారు దానివల్ల. సో ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇలా అవ్వడం వల్ల? అంటే ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో 2nd monthలో కొంతమందికి బ్లీడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం అనమాట. అంటే మనకు బేబీ అనేది మదర్కి అటాచ్ అయ్యేటప్పుడు జస్ట్ అది లోపలికి బరో చేసుకొని లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. అది నార్మలే, అది కొద్ది మందిలో చూస్తుంటాము. అలాగే మరి 2nd or 3rd monthలో కూడా కొద్దిమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏమవుద్దంటే అది బేబీ అనేది మదర్ దగ్గర నుంచి విడిపోయినప్పుడు కొద్దిగా ఆ ఎడ్జెస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇది విడిపోవటం అంటే మనకు ఎక్కువగా అంటే జర్నీస్ చేయటం కానీ, ట్రావెలింగ్ కానీ, ఈ మధ్య ఎక్కువ జాబ్స్ చేస్తుంటారు కదా అందరూ. ఈ జాబ్స్ చేయటం వల్ల ఏమవుద్దంటే ఈ మూమెంట్ అంటే ఎక్కువగా ఫాస్ట్గా మనం బండిలో వెళ్తుంటాము.
గుంతలు ఉంటాయి, ఎగురుతూ ఉంటుంది మనకు బండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది కొద్దిగా అటాచ్మెంట్ అనేది కొద్దిగా లూజ్ అయినప్పుడు మనకు అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 2nd or 3rd మంత్లో అయితే మనకు మెడిసిన్స్ వాడుకుంటే వీలైనంత వరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే తర్వాత 4th 5th మంత్ తర్వాత నుంచి బ్లీడ్ అవుతే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఏదైనా కూడా కొద్దిగా మనకు రెస్ట్ తీసుకుంటే మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మేడం, మూర్ఛ వస్తూ ఉంటుంది. దీనివల్ల లోపల బేబీకి ఏమైనా లోపాలు వచ్చే అవకాశం ఉందా? అంటే మనకు ఇంత మామూలుగా చాలా మందిలో ఫిట్స్ ఉంటాయి అన్నమాట పిల్లల్లో. అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఫిట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు అనమాట. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో అవయవ దోషాలు వస్తుంటాయి అన్నమాట. ఆ మెడిసిన్స్ని మనం మార్చుకోవాలి. మేము ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము, మాకు మెడిసిన్స్ చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తారనమాట. ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే మెడిసిన్స్ ఉంటాయి, అవి చేంజ్ చేస్తారనమాట. అవి చేంజ్ చేసి మనము ఫోలిక్ యాసిడ్ అనే మెడిసిన్ ఉంటుంది అనమాట, ట్యాబ్లెట్. అది మనం ముందు నుంచే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే వాడుకుంటే మనకు బిడ్డల్లో లోపాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ముందే డెలివరీ అయిపోతూ ఉంటారు మేడం, అంటే టైంకి ముందే డెలివరీ అయిపోతూ ఉంటారు. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు కదా మేడం, పిల్లలకి ఏమైనా హెల్త్ అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తూ ఉంటాయి? అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, ప్రీమెచ్యూర్ లేబర్ అని కూడా అనొచ్చు. అంటే నెలలు కాకముందే మనం డెలివరీ అవుతుంటారనమాట. ఈ పిల్లలకి కేర్ అవసరం అనమాట, న్యూనేటల్ కేర్ అనేది అవసరం. NICUలో మనకు బేబీస్ని పెట్టి న్యూనేటల్ కేర్ ఇస్తామన్నమాట. బేబీస్ అంటే ఫస్ట్ వాళ్ళకు ఫుడ్ తీసుకుంటే అరగదనమాట, అరుగుదల ఎలా ఉంది, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది అనేసి మొత్తం టెస్ట్ చేసి న్యూనేటల్ కేర్ ఉంటుంది అనమాట. ఆ న్యూనేటల్ కేర్ మనం జాగ్రత్తగా తీసుకుంటే మనకు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే చాలా మంది అంటే ఒక బేబీ జెండర్ ఎవరి మీద అంటే కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు మేడం? ఇది ఒక అవేర్నెస్ కోసం అడుగుతున్నాను క్వశ్చన్. అంటే ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అమ్మాయిని కన్నావు అబ్బాయిని కన్నావు ఇలా. సో ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు జెండర్ కన్ఫర్మ్ అవ్వడంలో? యాక్చువల్గా అంటే ఇది స్పర్మ్ ఉంటుంది, స్పర్మ్ అంటే ఎక్స్ స్పర్మ్ ఆర్ వై స్పర్మ్ ఉంటుంది అనమాట. ఎక్స్ స్పర్మ్ వస్తే మనకు అది గర్ల్ బేబీ అవుతుంది అనమాట. వై స్పర్మ్ మనకు ఓవంతో యునైట్ అయితే అది మేల్ బేబీ అవుతుంది అనమాట. అది యాక్చువల్గా స్పర్మ్ పైన డిపెండ్ అవును. అంటే ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు మేడం, మదరా ఫాదరా? ఫాదరే, జనరల్గా ఫాదర్. అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళని. యాక్చువల్గా అది వచ్చేది మాత్రం ఫాదర్ నుంచి అనమాట. ఏదర్ ఎక్స్ ఆర్ వై స్పర్మ్ ఉందా లేదా, ఏది మనకు ఓవంతో కలిస్తే దాన్ని బట్టి. అలాగే ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు సేఫ్టీ యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ రాదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాదు అన్న ఒక ధైర్యంతో రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా సేఫ్టీ యూజ్ చేసి ఇంకా రాదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో అవేర్నెస్ కోసం అని క్వశ్చన్ అడుగుతున్నాను మేడం. 100% ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేయొచ్చా దీనివల్ల? అంటే సేఫ్టీ వల్ల మనకు 100% ప్రెగ్నెన్సీస్ కంట్రోల్ చేయొచ్చా అంటే చేయలేమనే చెప్పాలి. మనం సేఫ్టీ వాడినంత మాత్రాన మనకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే అంటే సేఫ్టీ టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు అంటే ఒక స్పర్మ్ వెళ్ళినా కూడా మనకు అది ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. అది 100% సేఫ్ అయితే కాదు. యాక్చువల్గా మనకు అదర్ మెథడ్స్ ఉన్నాయండి. మనకు అంటే లూప్ వేసుకోవటం కానీ, లేదంటే పిల్స్ వాడటం కానీ, 21 day ట్యాబ్లెట్స్ అంటుంటాం కదా, అవి వాడటం మనకు సేఫ్. కానీ సేఫ్టీ అనేది మాత్రం కొద్దిగా మనకు అంతే 100% అయితే ఉండదు. తర్వాత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ అబార్షన్ ఇవన్నీ అని చెప్పి పపాయ పైనాపిల్ ఇలా తింటూ ఉంటారు కదా మేడం, ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి? నిజంగానే ఇది ఒక మిత్తా లేదంటే నిజంగానే వర్క్ అవుతాయా? యాక్చువల్గా మనకు వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమన్నా అంటే పపాయ తినడం వల్ల అబార్షన్స్ అవటం కానీ అట్లా ఏమీ జరగదు. చాలామంది అంటుంటారు కానీ అది ఏమీ ఉండదు. చాలామంది ఏం చేస్తుంటారంటే బయట షాప్స్కి వెళ్ళేసి ట్యాబ్లెట్స్ తీసుకోవటం ప్రెగ్నెన్సీ పోవటానికి అని వాడుతుంటారు. అలా వాడకూడదండి.
ఎందుకంటే మనకు అర్లీ ప్రెగ్నెన్సీ ఎక్కువ మంది సెకండ్ మంత్లోనే మనకు ప్రెగ్నెన్సీ టర్మినేషన్ కిట్స్ వాడుతుంటారు. సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీలో మనకు ట్యూబ్లో ఉంటుంది ఒక్కోసారి ప్రెగ్నెన్సీ అనమాట. ఆ ట్యూబ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం టాబ్లెట్స్ వేసుకున్నాం అనుకో ట్యూబ్లో బ్లీడ్ అయ్యి ట్యూబ్ పగిలిపోతూ ఉంటుంది. అది చాలా ఎమర్జెన్సీ అవుతుంది అనమాట. అంటే మనకు బయటికి బ్లీడింగ్ కనిపించదు, పొట్టలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మదర్ కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనకు స్కాన్ చూసుకొని మనకు ప్రెగ్నెన్సీ గర్భసంచిలోకి వచ్చింది అన్నప్పుడు మనము అప్పుడు కావాలంటే మనకు బోత్ పేరెంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు తీసుకుంటే బెటర్ అని నా సజెషన్ అనమాట. ఓన్గా తీసుకొని మెడికల్ షాప్స్లో తీసుకొని వేసుకోవద్దండి. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి సరిగ్గా పోదు ప్రెగ్నెన్సీ, సగం పోయి సగం ఉండి బ్లీడింగ్ అవుతా బ్లడ్ తగ్గిపోయి చాలా మంది లేడీస్ వస్తుంటారు. వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవటం ఇవన్నీ ఇబ్బంది కదా. అందుకని జాగ్రత్తగా వేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా. అలాగే డెలివరీ తర్వాత చాలా మంది ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాటర్ తాగకూడదు అని చెప్తూ ఉంటారు కదా మేడం. అంటే డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా, పాలిస్తూ ఉంటారు. సో దీనివల్ల అది నిజమేనా, తాగకూడదా? నిజమే. యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చనే చెప్పాలంటే. ఎక్కువ మంది లేడీస్లో అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాటర్ తాగనివ్వరు అనమాట. ఎక్కువ కారాలు పెడుతుంటారు. వాటర్ ఎక్కువ తాగితే పొట్ట పెద్దగా అయిపోద్ది, పొట్ట వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంటారు. కానీ వాటర్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఆఫ్టర్ డెలివరీ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఎయిదర్ మిల్క్ రూపంలో కానీ మనకు వెజినల్ అంటే బ్లడ్ లాస్ కానీ ఇలా ఫ్లూయిడ్స్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 1 month వరకు కూడా మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఏమవుతుందంటే మనం చెప్పాలంటే న్యాచురల్గానే మన బాడీ డీహైడ్రేటెడ్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే ఇప్పుడంతా ఎక్కువగా టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల మనకు ఇది డీహైడ్రేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం డీహైడ్రేషన్ రావటం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లడ్ మన బాడీలో ఉన్న బ్లడ్ అక్కడక్కడ క్లాట్స్ అవుతుంటాయి అన్నమాట. మనకు ఏదర్ కాల్లో కానీ లేదంటే బ్రెయిన్లో కానీ క్లాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ క్లాట్స్ అనేది వచ్చిందంటే మనకు రిస్క్గా ఉంటుంది. అందుకని మనకు ఫ్లూయిడ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. రోజుకి ఒక 4 to 5 liters వాటర్ తీసుకోవాలన్నమాట. అలాగే డెలివరీ తర్వాత స్వీట్స్ కానీ అంటే ఏం తినకూడదు, జ్యూస్ ఇలా తాగకూడదు, బేబీకి జలుబు చేస్తుంది అంటుంటారు కదా మేడం. అసలు ఎంత పర్సంటేజ్ బేబీకి వెళ్తుంది నిజంగానే? అంటే మదర్ తింటే బేబీకి కోల్డ్ అలా రావడం ఉంటుందా? యాక్చువల్గా మా మెడికల్ ప్రకారం అయితే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే మిల్క్ కాంపోజిషన్ ఏం పెద్దగా మారదు. మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకు బేబీకి జలుబు చేస్తుంది కానీ అట్లా చెప్పలేము. మరి దానివల్ల అంత గ్రాస్ ఇదైతే ఉండదు. కానీ కొన్ని చెప్తుంటారు, మనం పాటిస్తూ ఉంటాం. అది తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు అనేది ఏం లేదు. అంటే ఏదన్నా తనకు మదర్కి పడకపోతే కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. అలాగే ఆడవాళ్ళలో ఈ మధ్య ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది మేడం. అంటే క్యాన్సర్ అంటే డెఫినెట్ గా భయపడతారు, పానిక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా రిస్కీనా, లేదంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? సర్వైకల్ క్యాన్సర్ అంటే మామూలుగానే ఇంతకు ముందు నుంచి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. మన ఇండియన్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని వ్యాక్సినేషన్ ఉంది యాక్చువల్గా. మనకు సర్వైకల్ క్యాన్సర్ ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఉందన్నమాట. ఈ వ్యాక్సినేషన్ వేసుకోవటం వల్ల మనకు దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది మనము ఏ ఏజ్లో వేసుకోవచ్చు అంటే 9 years నుంచి మనకు 45 years వరకు కూడా వేసుకోవచ్చు అనమాట సర్వైకల్ క్యాన్సర్. 9 years నుంచి 14 years వరకు అయితే పిల్లల్లో 2 doses సరిపోతాయి, 0 and 6 అంటే ఫస్ట్ వేసినాక తర్వాత 6 months తర్వాత సెకండ్ డోస్ వేసేస్తే 2 dosesతో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ 15 years అంటే 14+15 years రన్ అవుతున్న వాళ్ళలో మనకు 3 doses వేసుకోవాలన్నమాట, 0, 2 and 6. అప్పుడు డోసెస్ వేసుకుంటాం అనమాట. ఫస్ట్ డోస్ అయినాక 2 months తర్వాత సెకండ్ డోసు, తర్వాత సెకండ్ డోస్ అయినాక 4 months తర్వాత థర్డ్ డోసు. అలా 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. మనకు ఈ 6 months తర్వాత మనకు అంటే థర్డ్ డోస్ వేసిన 6 months తర్వాత మనకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట.
అలాగే ఇప్పుడు పోస్ట్ పార్టమ్ వ్యాక్సినేషన్ కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే కూడా మనకు హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు అనమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోకూడదు, అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అనగా వేసుకోకూడదు అనమాట. ఒకవేళ వేసుకున్న ఒక 6 months గ్యాప్ ఇవ్వాలి. అంటే లాస్ట్ డోస్ అయిపోయినాక 6 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ తర్వాత వేసుకోవచ్చు, ఆఫ్టర్ డెలివరీ వేసుకోవచ్చు. పోస్ట్ పార్టమ్ వ్యాక్సినేషన్ అంటున్నారు, ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ రోజుల్లో అమ్మాయిలు అంటే 7-8 years చాలా ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు, లేదంటే 15-16 years చాలా లేట్ గా మెచ్యూర్ అవుతూ ఉన్నారు కదా మేడం, దీనికి రీజన్స్ ఏంటి మేడం? ఇంతకుముందు యాక్చువల్గా 13 years 14 years అప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఈ మధ్య కాలంలో 9 years 10 yearsకే మెచ్యూర్ అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే మనము తీసుకునే ఫుడ్ అనమాట, హెల్దీ ఫుడ్, హై ప్రోటీన్ డైట్, చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాం అనమాట. అంటే మిల్క్ పౌడర్స్ అని కానీ ఎగ్ కానీ ఇవన్నీ డైలీ ఇస్తున్నాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో, హైట్ పెరిగిపోతున్నారు, ఫాస్ట్గా మనకు గ్రోత్ వచ్చేస్తుంది పిల్లల్లో. దానివల్ల ఎక్కువగా అర్లీగా మెచ్యూర్ అవుతున్నారు అనమాట పిల్లలు. అలాగే ఎక్సర్సైజెస్ కూడా ఉండట్లేదు పిల్లల్లో, దానివల్ల కూడా ఎక్కువగా వెయిట్ వచ్చేస్తున్నారు. ఆ వెయిట్ వల్ల కూడా ఫాస్ట్గా మెచ్యూర్ అయిపోతున్నారు అనమాట. అలాగే కొంతమంది పిల్లలు కూడా ఎక్కువ లేటుగా అవుతున్నారు. వీళ్ళలో ఏమవుతుందంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే పిల్లల్లో, అంటే మెయిన్గా ఈ డ్రింక్స్ కానీ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. కుర్కురేలు, ఈ బిస్కెట్స్, చిప్స్లు, లేస్లు, చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ముందు నుంచి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పీసీఓడి వచ్చేసి వాళ్ళలో కొద్దిగా లేట్గా పీరియడ్స్ రావటము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, 2 months once 3 months once పీరియడ్ రావటం అనేది చూస్తున్నాం అనమాట. అలాంటి వాళ్ళు కొద్దిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా సి సెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి మేడం, నార్మల్ కంటే ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి మేడం? అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ కానీ ఎలాంటి అవేర్నెస్ అనేది? ఈ మధ్యకాలంలో ఎక్కువగా సిజేరియన్స్ చూస్తున్నాం అనమాట. నార్మల్ డెలివరీస్ అనేది తగ్గినాయి కాస్త, ఎందుకంటే పిల్లల్లో ఎక్కువగా కాంప్లికేషన్స్ చూస్తున్నాం. ఒబేసిటీ ఎక్కువ అయిపోయింది, అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ కానీ షుగర్స్ కానీ థైరాయిడ్ కానీ ఇలా కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోవటం వల్ల మనకు నార్మల్ డెలివరీస్ అవ్వటం అనేది కొద్దిగా కష్టమైనవి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా సాఫ్ట్వేర్ పిల్లలు ఎక్కువగా కూర్చొనే వర్క్ చేస్తుంటారు అనమాట. అలాగే ఆఫీసెస్లో వర్క్స్ కూడా అనమాట, లేడీస్ వర్కింగ్ లేడీస్లో ఎక్కువగా కూర్చొనే వర్క్ చేస్తుంటారు అనమాట. యాక్టివిటీ ఉండకపోవటం వల్ల కూడా మనకు బేబీ అనేది కిందికి జారదనమాట. మనకు దానివల్ల ఏమవుతుందంటే మనకు కిందికి రాకపోవటం వల్ల ఏమవుతుందంటే మనకు పెయిన్స్ రావు, అంటే స్టిమ్యులేట్ అవ్వవు అనమాట. హెడ్ కిందికి రావటం వల్ల గర్భసంచి మూతి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు మనకు పెయిన్స్ వస్తాయి అనమాట. అలా పెయిన్స్ రాకపోవటం వల్ల మనకు ఎక్కువగా సిజేరియన్ రేట్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాగే ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకు బేబీ వెయిట్ అనేది కూడా పెరిగిపోతుంది. అంటే 3 kgs కానీ అరౌండ్ 3.2 kgs వరకు మనకు నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది. 3.2 kgs దాటినాక కొద్దిగా తగ్గుతుంది అనమాట. అవ్వదు అని చెప్పలేం, కానీ కొద్దిగా నార్మల్ అవ్వటం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది అనమాట. బేబీ సైజ్ పెరిగే కొద్దీ, వెయిట్ పెరిగే కొద్దీ అనమాట. అలాగే మీరు ఈ మధ్య అవేర్నెస్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కదా మేడం, దాని గురించి ఏమైనా కొంచెం చెప్తారు? అంటే మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఈ మధ్య పర్సనల్ హైజీన్ పైన ఎక్కువగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీలైనంత వరకు మనకు ఇన్ఫెక్షన్స్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అంటే వెజినల్ ఇన్ఫెక్షన్స్, మనకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటుంటాం కదా, ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్స్ తక్కువ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు గర్భసంచి కానీ అండాశయాలు కానీ హెల్దీగా ఉంటాయి అన్నమాట. హెల్దీగా ఉండడం వల్ల దానికి నార్మల్గా పీరియడ్స్, రెగ్యులర్ పీరియడ్స్ రావటము, అలాగే పొట్టలో నొప్పి అంటుంటారు, అలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట మీ హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కూడా మనకు గర్భసంచిలో గడ్డలని కానీ గర్భసంచిలో కండలు అనేది పాలిప్స్ అంటుంటాం అనమాట. ఈ పాలిప్స్ అని పెరగటం వల్ల కానీ ఈ గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అవేర్నెస్ చిన్నపిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి వాళ్ళకు అర్థమవుతుంది నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేసి. అప్పుడు
ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ మందిలో వైట్ డిశ్చార్జ్ అవుతుందని, మనకు భార్యాభర్త కలిసినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుందని చెప్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి అనమాట. జనరల్గా చిన్నపిల్లలకి చెప్తే మనకు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు దే విల్ హ్యావ్ ఒక ఐడియా ఉంటుంది అనమాట. అలా అలాగే మీరు ఈ మధ్య హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి రన్ చేస్తున్నారు కదా మేడం, దాని గురించి ఏమన్నా చెప్తారా? మామూలుగా ఫ్రీ క్యాంప్స్ అనేది పెడుతుంటామన్నమాట. మా హాస్పిటల్లో, మా శ్రీరామ్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ థర్స్డే ఫ్రీ క్యాంప్ అనేది జరుగుతుంది. అందులో ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకు ఫ్రీగా స్కాన్ చూస్తాము. అలాగే బ్లడ్ టెస్ట్లు కూడా మనకు డిస్కౌంట్ పైన చూస్తాము. అలాగే మిగతా మనకు చాలామంది డాక్టర్స్ ఉన్నారు. మనకు సార్ అయితే మనకు ఆర్థోపెడిషన్ కాబట్టి బిఎండి టెస్ట్, అలాగే థైరాయిడ్ టెస్టు, మిగతా బ్లడ్ పర్సెంటేజు, అలాగే ఫిజిషియన్ ఉంటారు కాబట్టి బ్లడ్ షుగర్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తుంటాం అనమాట. అలాగే పాదాల స్పర్శ టెస్ట్, డయాబెటీస్లో ఎక్కువగా చూస్తుంటాం. పాదాల స్పర్శ తగ్గిపోయి చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి వాళ్ళకి. ఆ గాయాలు అయిపోవటం వల్ల, దాని కేర్ తీసుకోకపోవటం వల్ల అంటే ఒకసారి వేలు తీసేయటం, కాళ్ళు కొద్దిగా ఇన్ఫెక్షన్ రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ స్పర్శ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంటాం అనమాట. ఆ రోజు మనకు ఓపీ కూడా ఏమీ ఉండదు, ఓపీ కూడా ఫ్రీగా ఉంటుంది. మిగతా ఏమైనా జనరల్ టెస్ట్లు ఏవి కావాలన్నా కూడా మనకు డిస్కౌంట్ పైన చేస్తుంటాం. అలాగే స్కూల్స్లో కూడా పిల్లల్లో కూడా మా కొత్తపట్నం స్కూల్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్లో కానీ పిల్లలకు బుక్స్ డొనేట్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. వాళ్ళకి కావాల్సిన బుక్స్, అలాగే వాళ్ళకు చిన్న చిన్న బహుమతులు గిఫ్ట్ అంటే ప్రైజెస్ ఇస్తుంటాం అనమాట మనకు. అంటే వాళ్ళకు స్కూల్లో క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి కానీ, అలాగే మనకు అటెండెన్స్లో ఫస్ట్ వచ్చిన పిల్లలు, ఎందుకంటే యాక్చువల్గా విలేజర్స్ కాబట్టి ఎక్కువ మంది యాబ్సెంట్స్ అవుతుంటారు అనమాట. అందుకని మేము ఏం చేస్తామంటే చదువులోనే కాకుండా అటెండెన్స్లో కూడా ఫస్ట్ వస్తే బాగుంటుంది, దానికి కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది, స్కూల్కి రావటం అలవాటు అవుతుంది పిల్లలకి అని అటెండెన్స్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి. అలాగే టీచర్స్కి కూడా టీచర్స్ డే రోజు టీచర్స్ని కూడా బెస్ట్ టీచర్ని అంటే ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తుంటాం అనమాట. అలాగే ఇండిపెండెన్స్ డేకి వెళ్ళటము, పిల్లలకి కొద్దిగా చదువుకోవాలని చెప్పటము, అవేర్నెస్ క్రియేట్ చేయటము అట్లా చేస్తుంటాం. అలాగే పిల్లలు ఈవినింగ్ కూడా అంటే బయట తిరుగుతుంటారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళు వర్క్కి వెళ్ళేసి రావటము, ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళ పిల్లలు హోంవర్క్లు చేయకోకుండా అట్లా ఉంటుంటారు కాబట్టి వాళ్ళకు ట్యూషన్ అంటే బాల సంస్కార కేంద్రాలు అనేసి పెట్టామన్నమాట. వాళ్ళకు ఈవినింగ్ ట్యూషన్స్ మేము అక్కడ టీచర్స్ వస్తారు, వాళ్ళకు గౌరవ వేతనాలు మేము ఇస్తామన్నమాట. పిల్లలు స్కూల్లోనే ఒక క్లాస్ రూమ్లో వచ్చి చదువుకుంటారు అనమాట, హోంవర్క్ చేసుకుంటారు. అంటే దీనిపైన వాళ్ళు చేస్తుంటారు. అంటే డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు టీచర్ని అడిగి క్లారిఫై చేసుకుంటా ఉంటారు అనమాట. అలాగే వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, డాన్సెస్ అని అట్లా కొద్దిగా. అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయరు కాబట్టి ఇట్లా చేస్తుంటే చిన్న చిన్నవి. ఇంకా అలాగే ఇంకా జనరల్గా ఫ్రీ క్యాంప్స్ అంటే ఊళ్ళలో క్యాంప్స్ పెడతా ఉంటాము. అంటే అందరూ వచ్చి హాస్పిటల్కి చూయించుకునే స్టేజ్లో ఉండరు. అంటే ఖర్చు పెట్టి బస్ ఛార్జెస్ పెట్టుకొని వచ్చి మనకు ఇక్కడ ఓపీ రాయించుకొని చూయించుకునే పరిస్థితి ఉన్నది. మెయిన్గా ఇంట్లో లేడీస్కి అనమాట. వాళ్ళు రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటా ఉండి చాలామందిలో మెయిన్గా లేడీస్లో క్యాన్సర్స్ చూసాం చెప్పాలంటే. వాళ్ళ హాస్పిటల్కి రాకుండా ఉండడం వల్ల ఈ వైట్ డిశ్చార్జే కదా ఏమవుతుందిలే అనే వదిలేయటం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే చాలామందిలో కొంతమందిలో క్యాన్సర్స్ చూసామన్నమాట, సర్వైకల్ క్యాన్సర్స్ చూసాము. వాళ్ళకి తెలియదు. ఇట్లా ఊళ్ళలో వెళ్ళి క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తారనమాట. వాళ్ళు ఇట్లా ఉంది అని చెప్తారు. అట్లాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తామన్నమాట, మీరు రండి ఒకసారి చెక్ చేయించుకోండి, ఇవి నెగ్లెక్ట్ చేయాల్సిన విషయాలు కాదు అని చెప్తుంటాం అనమాట. అది చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది వస్తుంటారు అనమాట. కొంతమంది లేడీస్ ఎక్కువగా షై ఫీల్ అవుతుంటారు, మేము వెళ్ళి ఎట్లా చెప్పుకోవాలి అనేసి. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా చెప్తే వాళ్ళు విని వస్తారనమాట. అట్లాంటి వాళ్ళు కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ కానీ, గడ్డలు కానీ, క్యాన్సర్స్ కానీ చూసామన్నమాట. ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. ఓకే మేడం, మీరు ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఈ జనరేషన్ అమ్మాయిలు అంటే ఎక్కువగా పిల్లలు ఈ మధ్య గ్యాడ్జెట్స్కి అలవాటు పడుతున్నారు అనమాట. మనకు సెల్ ఫోన్స్ అయితే ఏమి,
అలాగే ల్యాప్టాప్స్ కానీ ఇలా గ్యాడ్జెట్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్తున్నారనమాట. వాళ్ళు అలా ఎక్కువగా గ్యాడ్జెట్స్కి అలవాటు పడకూడదు. అలాగే బయటికి వెళ్ళి ఆడుకోవాలి, పిల్లలు ఆడుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. జంక్ ఫుడ్ అనేది వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది అనమాట. ఇలా ఒబేసిటీ తగ్గుతుంది, అలాగే వాళ్ళు హెల్దీగా ఉంటారనమాట. ఇది మనకు యాక్చువల్లీ మన శరత్ టాక్ షో స్టూడియోకి వచ్చి మేడం గారు చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.